సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఇది బాలకృష్ణ గారు కుమ్రావోలు అనే గ్రామస్తుల మీద సీరియస్ అయ్యారు. అసలు ఏంది విషయం, ఎందుకు అయ్యారు అలా? ఎప్పుడు ఆయన కోపం వస్తుందో అంత కోపం అప్పుడే చూపించేస్తాడు పిల్లోళ్ళలాగా. దీన్ని అందరూ నెగిటివ్ చేసి చూపిస్తున్నారండి. అసలు కారణం ఏంటో మనకి ఎవరికి తెలియదు. అసలు కారణం ఉంటుంది కూడా అంటాను నేను. కానీ ఆయన ఏది మాట్లాడినా కూడా మళ్ళీ రెచ్చిపోయాడు బాలకృష్ణ, మళ్ళీ మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. ఆయన నిన్న యాక్చువల్గా నిమ్మకూరు గ్రామంలో వెళ్ళి వాళ్ళ తండ్రులు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ గ్రామస్తుల్ని పలకరించి అక్కడ ఒక సభ పెట్టి మా నాన్నగారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నాను, అక్కడ స్కూళ్ళు, అక్కడ గుళ్ళు, దేవాలయాలు, అక్కడ నీటి ఉందా లేదా, గ్రామం అంతా సరిగ్గా ఉందా లేదా వెళ్ళి ఆయన చూసుకున్నాడు. యాక్చువల్గా చూసుకున్న విషయంలో పక్కనే ఉండే వాళ్ళ అమ్మగారి ఊరు కొమరవోలు, వాళ్ళ నాన్నగారి ఊరు నిమ్మకూరు. సో ఎన్టీ రామారావు గారి ఊరికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళంతా కూర్చొని ఆ ఊరిలో ఉండే వాళ్ళంతా కూడా బాలకృష్ణ గారికి ఆప్తులే ఎక్కువ. ఎందుకంటే ప్రతి సంవత్సరం కాదు, ప్రతి నెల వెళ్తాడు ఆయన నిమ్మకూరుకి. ప్రతి నెల వెళ్ళి అక్కడ పరిష్కరి. ఇప్పుడు మీడియాలోకి వచ్చింది కాబట్టి ఆయన ఉన్నారు, కానీ వెళ్ళారు. షూటింగ్స్లో బిజీగా ఉంటానండి నేను, మళ్ళీ మర్చిపోతానేమో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పలకరించుకోవడము, అందుకే సడన్గా వచ్చేసాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మీకు నేను, జస్ట్ ఒకసారి వచ్చి అన్నీ చూసుకొని వెళ్దాము, మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత పక్కన ఆయన వచ్చారు అని చెప్పంగానే పక్కన ఉండే కొమరవోలు గ్రామస్తులు కూడా వచ్చి బాలకృష్ణ గారితో ఫోటోలు దిగి మాట్లాడి ముచ్చటించడానికి వచ్చారు. వచ్చిన వెంటనే ఫోటోలు దిగుతున్న తరుణంలో పక్కన ఒక ఆయన, సార్ మా గ్రామం కూడా రావచ్చు కదా, మీ అమ్మగారు ఊరే కదా అది, రావచ్చు కదా, మా పరిస్థితులు కూడా పట్టించుకోండి సార్, ఇక్కడైనా పట్టించుకుంటున్నారు, అక్కడికి వచ్చి పట్టించుకోండి అంటే, నేను రాను, ఈ జన్మలో నేను అసలు రాను, ససేమిరా రాను, వచ్చారు కదా ఫోటోలు దిగారు కదా వెళ్ళండి అని లింగాయట్ల గురించి, అక్కడ ఉండే వాళ్ళ లింగాయట్లు వాళ్ళ పరిస్థితులు మీరు పట్టించుకోండి అంటే, లింగాయట్ల గురించి మీకేం తెలుసు, నాకు బాగా తెలుసు అన్నట్టుగా మాట్లాడడం ఈయన జరిగింది. అది కోపంగా అన్నారా, మజాక్లో అన్నారా, సీరియస్గా అన్నారా అని పక్కన పెడితే, ఒక కారణం లేకుండా అంత ఏజ్ ఉన్న మనిషి అన్నాడు. చాలామంది అతనికి బలిపు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ లాగా మాట్లాడుతున్నాడు, జనాలను విమర్శిస్తున్నాడు, కావాలని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటున్నాడు ఏంటి అని చాలామంది ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తా, కొమరవేలు గ్రామాన్ని దత్తత తీసుకుంది భువనేశ్వరమ్మ. ఎవరు? వాళ్ళ అక్క తీసుకొని ఆ గ్రామాన్ని పునరుద్ధరించి ఆ గ్రామంలో సరిపడేవన్నీ చూస్తున్నది. ఇప్పుడు కూడా ఆమె ట్రెజరీగా ఉండి ఏదో చేస్తున్నారు. అక్క తీసుకున్న గ్రామానికి నేను వెళ్ళను అని ఈయన అన్నాడు అంటే ఆ గ్రామస్తులు ఏమైనా చేశారేమో, అయి ఉండొచ్చు కదా. దానివల్లనే అతనికి మనసు విరిగిపోయిందేమో అక్కడికి వెళ్ళకపోవడానికి. వాళ్ళ అమ్మగారి ఊరు అంటే ఆయనకి పెట్టింది ఇష్టం కదా. మరి అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మ పుట్టి పెరిగిన ఊరు, అమ్మమ్మ ఊరు అంటే కూడా చాలా ఇష్టం. అమ్మమ్మ ఊరు, ఇప్పుడు నానమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు కన్నా అమ్మమ్మ ఊరికే వెళ్తారు అంటారు అందరూ, ఎవరైనా అడగండి. సో అలాంటిది ఆయన ఎందుకు దాన్ని అట్లా అన్నాడు అనేది పెద్ద వివాదంగా చేసి మాట్లాడుతున్నారు. ఈ జన్మలో రాను అనేసాను, ఈ జన్మలో నేను రాను, మీకేం తెలుసు, నేను అసలు ఏం చేయను, మీరు వచ్చారు కదా ఫోటోలు దిగి వెళ్ళండి అంటామంటే దెర్ ఇస్ సర్టెన్ రీజన్. అది రీజన్ మనం తెలుసుకోవాలి, కారణం. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడా ఇవ్వడానికి పక్కన పెడితే, మనకి ఇష్టం వచ్చింది రాసేసుకొని ఒక పబ్లిక్ సెలబ్రిటీని నీ ఇష్టంగా లిబర్టీ తీసేసుకొని రాసేస్తే ఎలా అండి? తప్పే కదా. అతను అలా మాట్లాడడం తప్పు అనేది నేను కూడా అంటాను. ఏ కారణంగా అంటాను? వచ్చిన వాళ్ళతో నువ్వు మీడియా ఉందో లేదో అని చూసుకోకుండా అంత దురుసుగా మాట్లాడడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ అది ఆయన కోపం కట్టలు తెంచుకుంది అంటే దానికి మించిన మ్యాటర్ ఏదో ఉండాలి, దానివల్లనే ఇలా కట్టలు తెంచుకుంది అనుకోవచ్చు. ప్రేమైనా దాచుకోడు, ప్రేమైనా దాచుకోడు, కోపమైనా దాచుకోడు. సో దీనికి వెనకాల గల కారణం ఏంటి, అసలు ఏంటి, బాలకృష్ణ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, బాలకృష్ణ గారు ఎందుకు మళ్ళీ మొదలెట్టారు అనే విషయం గురించి ఆయన క్లారిటీ ఇస్తే మాత్రం తెలుస్తుంది. కానీ జనాలు మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డారు. ఆయన ఏంటబ్బా అంత సీరియస్గా మాట్లాడారని. తర్వాత అక్కడ కూర్చొని అందరితో ముచ్చటించారు, పూజారి గారితో ముచ్చటించారు, భోజనాల ఏర్పాట్లు ఇప్పుడేం వద్దులేండి, నెక్స్ట్ టైం పెట్టుకుందామని చెప్పేసి ఆయన బయలుదేరి రావడం జరిగింది. అంతే, అంతకన్నా ఏం లేదు. బట్ ఆయన ఎందుకు అలా మాట్లాడారనేది తెలుస్తుంది త్వరలో.